ప్రేమ పెళ్లి పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడంటూ మంచిర్యాల జిల్లా మందమర్లో అజయ్ అనే యువకుని ఇంటి ముందు హిజ్రాలు ఆందోళన చేపట్టిన సంఘటన చర్చనీయాంశమైంది. మందమరి పట్టణానికి చెందిన చందన అనే హిజ్రాతో అజయ్కి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఫోటోలు, వీడియోలు తీసుకుని తనని పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని హిజ్రాలు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితుల ఇంటి ముందు బైఠాయించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని హిజ్రాలకు న్యాయం చేస్తామని నచ్చచెప్పడంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. పార్టీలు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. ఎంతో మంది చచ్చిపోతాళ్ళు, ఎంతో మందిని చంపుతాళ్ళు. వాడు చస్తారని కాదు, దీనే చంపుతారు. రాత్రి బోడు దునుకుతాండు. మరి ఏం చేస్తావు? మేము అందుకు వచ్చి కదా కూర్చున్నది. మేము అందవరలో ఎప్పుడు కానీ మేము ఇట్లాంటి మేము పనులు చేయలేదు, మాకు అవసరం కూడా లేదు. మీరు చంపుతేనన్నా ఆ ప్రేమతోటి ప్రేమ అని ఏమన్నా కొత్తలకే రక్షణ లేదు, ఆడలకే రక్షణ ఉంటుంది. మొన్న ఆంధ్రలో చంపిన నాడికి నేను మందమల్లో ఉంటున్న పేరు చందన. నన్ను ఒక అబ్బాయి ఒక 3 months నుంచి వెళ్ళి ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసి లవ్, ప్రేమ అది ఇది అని నా దగ్గర డబ్బులు కానీ అవి తీసుకోవడం, ఇది తీసుకోవడం, బ్లాక్ మెయిల్ చేయడం, చనిపోతా, ట్రైన్ పట్టల కాడికి వెళ్ళి చనిపోతున్నాను అలా ఇలా నన్ను బాగా బ్లాక్మెయిల్ చేయడం కానీ, వీడియో కాల్స్, పట్టల కాడికి వెళ్ళి వీడియో కాల్స్, అవి బెదిరింపు కాల్స్, వాళ్ళ ఫ్రెండ్స్కు ఇటు వచ్చిన ఆమెకు ఫోన్ చేసి చెప్పండి అది అని బెదిరింపు కాల్స్ చాలా నాకు వస్తున్నాయి. అందుకు నేను భరించలేక మా వాళ్ళని తీసుకొని చిత్తకి వచ్చేసాను. అతను వాళ్ళ అమ్మ నాన్నతోని హ్యాపీగా ఉండాలి, మా కమ్యూనిటీతో నేను హ్యాపీగా ఉండాలి. నన్ను బ్లాక్మెయిల్ చేయడము అది ఇది నాకు టార్చర్తో అయితే లేదు. అతను హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి మా వాళ్ళతో. సో అందరికీ నమస్తే. నేను ఒక ట్రాన్స్ మహిళని మందమర్లో ఉంటాను. తిని వచ్చేసి నా కోడలు. ఒక 4-5 నెలల నుండి ఒక అజయ్ అనే వ్యక్తి నా కోడల్ని ఆ నెంబర్ తెలుసుకొని ట్రాప్ చేసి ప్రేమ అనే ఒక లైన్లో తీసుకొని తనని వ్యక్తిగతంగా వాడుకొని నువ్వు ఇంత ఇస్తేనే నాతో ఉండాలి, ఇంత చేస్తేనే నాతో ఉండాలి, లేకుంటే నీకు నాకు లేదు, లేకుంటే నేను చనిపోతా అని పట్టల కాడికి పోయి ట్రాక్ మీదకి పోయి వీడియో కాల్ చేయడము, లేకుంటే నేను మందు దాగి చనిపోతా అనడము, లేకుంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకుందామని చాలా విధాలంగా తనని అనడం జరిగింది. ఒకసారి కొట్టి చెప్పాము, తిట్టి చెప్పాము, మంచిగా చెప్పాము, మేమందరం కూడా కలిసి చెప్పాము. కానీ ఆ వ్యక్తి వినట్లేదు. నైట్ పూట మా గోడలు దునకడం, మా ఇంట్లో మా ఫ్యామిలీ ఉన్నారు, అమ్మ, అక్క, అన్న, తమ్ముడు, చెల్లి అందరు మా ఫ్యామిలీ ఉంటారు. ఈమె కోసం నైట్ గోడలు దునకడము, మేము అట్లా కూడా బెదిరిస్తే నేను కాదని వాడు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు తను ఒక్కటే అంటుంది, అత్తయ్య నాకు టార్చర్ అవుతుంది, వాడు ఏదైనా పైసా కోసం ఏదైనా కూడా వాడు వ్యక్తిగతంగా డబ్బులు అడగడం జరుగుతుంది, నా వల్ల కావట్లేదు, వాడేమన్నా కూడా నేను చనిపోతా, నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటా, నేను పట్టాల పడతా అని బెదిరియడము వాడు జరిగింది. అందుకనే ఇప్పుడు ఆ అమ్మాయి ముందుకు రావడం జరిగింది, నా కోడలు. వాడు మేము వచ్చాము, వాడిని మందలిద్దామని మేము వచ్చాము, మమ్మల్ని వాడు పారిపోయాడు. అందుకే మన ఇంటి ముందు కూడా కూర్చోవడం జరిగింది.